మనోజ్ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదే! ఇంత మోసమా అని అంటూ ఉంటుంది. అలా అంటూ బాధపడుతూ ఉంటుంది రోహిణి. వాళ్ళు చేసింది మోసం కాదు. నువ్వు చేసింది మోసం. నువ్వు వాళ్ళందరినీ పెద్ద మోసం చేశావు రోహిణి. నీకా విషయం గుర్తుందా? అనైతే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ చేసేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ ఎత్తుతూ ఉంటుంది. హలో! అక్కడ రోహిణి ఉంది కదా! ఫోన్ ఇవ్వా ఒకసారి తనతో మాట్లాడతాను అని మనోజ్ అనేసరికి, రోహిణి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిందే, చాలా సేపయింది వెళ్ళిపోయింది అనిత అంటూ ఉంటుంది. అలా అనేసరికి మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. ఇక ఒరేయ్! నీ కారణంగా నువ్వు చేసిన రచ్చ వల్ల రోహిణి బయటికి వెళ్ళిపోయింది అని ప్రభావతి అనేసరికి, నా భార్యని అనే హక్కు నీకెక్కడిదిరా? నా భార్యని ఎందుకన్నావు? అని అనేసరికి ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నార్రా వగ్గండి అని మనోజ్‌నైతే గట్టిగా అంటూ ఉంటుంది ప్రభావతి. ఒరేయ్! చొక్కా వగ్గుతావా? వగ్గవా? అనంటే వగ్గడం కాదురా ఈరోజు నీ అంతు తేలుస్తాను అని మనోజ్ అంటూ ఉంటాడు బాలుని. ఏంట్రా నువ్వు నా అంతు తేల్చేది? అని బాలు అయితే మనోజ్ మీదకి సీరియస్ అవుతూ మనోజ్‌నైతే గట్టిగా కొడుతూ ఉంటాడు. అలా మనోజ్‌ని కొట్టేసరికి మనోజ్ అయితే అక్కడే పడిపోతూ ఉంటాడు. అలా పడిపోయేసరికి మీనా వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది అని చెప్పేసైతే మనోజ్ 2 చేతులు వెనక్కి వంచేసి గట్టిగా కొడుతూ ఉంటాడు. అలా బాలు, మనోజ్ వాళ్ళిద్దరే కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకుంటున్న మనోజ్ వాళ్ళిద్దరి దగ్గరికైతే సత్య వచ్చి కొట్టుకొని చావండి అని గట్టిగా అంటూ ఉంటాడు. అలా కొ అనేసరికి బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా ఏం మాట్లాడకుండా ఉండిపోయేసరికి మీనా అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అన్న మాటలకి. అలా చూస్తూ ఉండిపోతుంది అందరి వైపు.